భారత రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా ఆర్టికల్ 14, 16లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావస్వేచ్ఛ హక్కులను, సమానత్వాన్ని, సమాన అవకాశాలలో అంబేద్కర్ గారు కల్పించడంతో నేడు ఎన్నో రంగాలలో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు. ఆనాడు స్త్రీలకు 30% రిజర్వేషన్లు కల్పించడం అంబేద్కర్ దూరదృష్టానికి ముందు చూపు నిదర్శనం. ఉమెన్ లేబర్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించి రాజ్యాంగంలో ఆర్టికల్స్ 14, 15(3), 16(1), 16(2) ద్వారా లింగ వివక్షణ లేని పౌర సమాజానికి నాంది పలికారు. తన ఆరోగ్యాన్ని, శారీరక శ్రమను ప్రాణంగా పెట్టి అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్తో భారత స్త్రీకి ఒక బలమైన వ్యక్తిత్వాన్ని, విలువలను కల్పించారు. తరతరాల హిందూ అనుమానిషం వ్యవస్థ స్త్రీలకు నిరాకరించిన ఆస్తి హక్కు, విద్యా హక్కు వారికి అందించి వారిని స్వేచ్ఛాజీవులుగా చేశారు. స్త్రీకి సంబంధించిన ఇంత లోతైన ఆలోచనలను చేసి వారి విముక్తికి మార్గదర్శకత్వం వహించిన అంబేద్కర్ లాంటి సంస్కర్త ఒక జ్యోతిరావు ఫులే తప్ప మొత్తం భారతదేశ చరిత్రలోనే మరొకరు లేరు. స్వతంత్ర భారతదేశాన్ని రిపబ్లిక్గా మార్చిన అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజికంగా సముచిత సౌకర్యాలు కల్పించి అవి అమలు అయ్యేందుకు అవసరమైన రాజ్యాంగం పరిరక్షణను ఏర్పరిచారు. ఆర్టికల్ 15(4) ద్వారా విద్యా రిజర్వేషన్లు, ఆర్టికల్ 16(4) ద్వారా ఉద్యోగ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు కల్పించారు. ఆర్టికల్ 340 ద్వారా ఓబీసీల అభివృద్ధి, సంక్షేమ కొరకు ప్రత్యేక కమిషన్ నియమించేందుకు రాష్ట్రపతికి అధికారం కల్పించారు. జై భీమ్.